హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. ఈ విధంగా సపోర్ట్ చేయండి. నేను కొత్త కొత్త వీడియోస్ తోటి మళ్ళీ నేను ముందుకు వస్తూ ఉంటా, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి. మీరు నాకు సపోర్ట్ చేయడానుకుంటే నా పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, నా ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ఆ విధంగానే నాకు సపోర్ట్ చేయొచ్చు. మీ సపోర్ట్ అనేది నాకు తెలుస్తూ ఉంటుంది అన్నట్టు, మీరు ఏవేవో సపోర్ట్ చేస్తున్నారని. సో ఈరోజు అయితే ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చిన. మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా, ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫుల్ డీటెయిల్స్ తోటి షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మేబీ మీకు ఉపయోగపడవచ్చు, అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఉపయోగపడే వీడియో కాబట్టి నేను చేస్తున్నాను. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా, మనకు కేవలం 45 పైసలకి 10 లక్షల బీమా కవరేజ్ ఉంది. కేవలం 45 పైసలకే 10 లక్షల బీమా కవరేజ్. మ్యాక్సిమం ఎక్కడ ఉండదు ఇది. దీని ఇన్ఫర్మేటివ్ వీడియో నాకు దొరికింది కూడా చేస్తున్నా. ఇది ఉంది, మరి ఏ విధంగా ఉంది, ఎక్కడ దొరుకుతుంది, ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనకి ఇది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, దేశంలో చౌకైన బీమా పాలసీ ఇదే. కేవలం మనకు 45 పైసలకే 10 లక్షల బీమా కవరేజ్. దీనికి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి? మనకైతే ఎక్కడ ఉండదు 45 పైసలకే 10 లక్షల బీమా కవరేజ్ ఎవరు ఇయర్ కూడా. చీపెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట ఇది. సో అది ఏంటిదంటే, మనకి మనకు అప్పట్లో ఏముంటుందంటే, గతంలో ఈ పాలసీ మనకు 35 పైసలే ఉండే. తర్వాత ఏమైందంటే దాన్ని 10 పైసలు పెంచేప్పుడు దీన్ని 45 పైసలు చేసారు అనమాట. 30 పైసలు 10 లక్షల కవరేజ్ ఉండే. ఇప్పుడు 10 పైసలు పెంచి 45 పైసలు చేసి 45 పైసలకు 10 లక్షల కవరేజ్ ఇస్తున్నారు. ఇంకా 50 పైసలు కూడా లేని పాలసీ అనమాట ఇది. మనకు ఆటానంట, మినిమం ఆటాన్ అంటారు కదా. సో ఆటాను పెడితే మనకు దాదాపు 10 లక్షల కవరేజ్ వస్తుంది, బీమా కవరేజ్. బెస్ట్ కదా. సో 100% అందరు తీసుకోండి వీలుంటే. దీనివల్ల నాకు ఏం రాదు, జస్ట్ ఇన్ఫర్మేటివ్ కోసం వీడియో చేస్తున్నాను. అది ఏంది ఏ కథ చెప్పండి. నేటి కాలంలో బీమా ప్రాముఖ్యత అనేది చాలా పెరిగింది. జీవిత బీమా కోసం ప్రజలు వేలాది రూపాయలు ప్రీమియం చెల్లిస్తుంటారు. అయితే ఐఆర్సిటిసి, మనకు ఇండియన్ రైల్వేస్ ఉంటుంది కదా, ఐఆర్సిటిసి కేవలం 45 పైసలకే మనకు 10 లక్షల బీమా కవరేజ్ ఇస్తుంది. అది భారతదేశంలో అత్యంత చౌకైన ఐఆర్సిటిసి. ఈ ప్రత్యేక బీమా ప్లాన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా తీసుకోలేకపోతాను. ఐఆర్సిటిసి అందించే ఈ 10 లక్షల బీమా కవరేజ్ ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. మనం ట్రైన్ జర్నీ చేస్తుంటాం కదా, అప్పుడు ఐఆర్సిటిసి ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేస్తారు చూసినావా, వాళ్ళకి మాత్రమే ఈ కవరేజ్ వర్తిస్తుంది, 10 లక్షల బీమా కవరేజ్. ఈ స్కీమ్ కింద కన్ఫర్మ్ అయిన ఐఆర్సిటిసి తాత్కాలిక టికెట్స్ ఉంటాయి కదా, వాళ్ళు టికెట్లు బుక్ చేసుకుంటారు చూసినావా, బీమా రక్షణ అందుబాటులో ఉంది. మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు మీకు అక్కడ ఒక 45 పైసలతోటి బీమా 10 లక్షల కవరేజ్ అని ఉంటుంది. మీరు టికెట్ తీసుకునేటప్పుడు ఆల్టర్నేటివ్గా అది కూడా పే చేసి తీసుకున్నారనుకో, మీకు 10 లక్షల బీమా కవరేజ్ ఉంటుంది. అంటే మీరు ట్రైన్లో ప్రయాణించేటప్పుడు అన్కండిషనల్ సిచ్యువేషన్స్కి ఎట్లా ఏమైనా జరిగినప్పుడు మీకు 10 లక్షలకు బీమా కవరేజ్ వస్తుంది అనమాట. ఐఆర్సిటీసీ వెబ్సైట్ నుంచి టికెట్లు మనం బుక్ చేసుకున్నప్పుడు ఆల్టర్నేట్ అక్కడ ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే 45 పైసలు కట్ అయ్యి మీకు ఆల్రెడీ ఆ బీమా కవరేజ్ కూడా మీకు వర్తిస్తుంది అనమాట ఆ టికెట్ మీద. సో ఇది మరి ఎవరికి వర్తిస్తుందంటే, 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకి సదుపాయం లేదు. మినిమం 5 years ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. సదుపాయం 11 సంవత్సరాల మధ్య పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ సదుపాయం 5 ఏళ్ల నుండి 11 సంవత్సరాల మధ్య పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంది. గుర్తుపెట్టుకోండి, 5 years ఎబో 11 years బిలో వీళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంది. సో వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. మరి ఐఆర్సిటీ బీమా ప్లాన్ కింద వచ్చి మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, మరి ఏమేమి ప్రయోజనాలు పొందవచ్చు చూద్దాం. మరి రైలు ప్రమాదంలో మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తారు. శాశ్వత వైకల్యం ఉంటే 10 లక్షల రూపాయలు ఇస్తారు. శాశ్వత పాక్షిక వైకల్యం ఉంటే 7.5 lakhs 5 లక్షలు ఇస్తారు. గాయాలైతే ఆసుపత్రి ఖర్చుల కోసం మనకి ఏం చేస్తారంటే 2 లక్షల రూపాయలు ఇస్తారు. మృతదేహాన్ని తరలించడానికి 10,000 రూపాయలు ఇస్తారు. ఐఆర్సిటీ ప్రకారం మనకు బీమాకు సంబంధించిన ఏదైనా ప్లాన్ లేదా బాధ్యత పాలసీదారు బీమా కంపెనీ మధ్యలో ఉంటుంది. పాలసీదారు బీమా కంపెనీ. సో ఇదన్నమాట. మెయిన్గా వీళ్ళు చనిపోయినా 10 లక్షలు ఇస్తున్నారు. వైకల్యం అంటే శాశ్వత పర్మనెంట్ వైకల్యం ఉంటే 10 లక్షలు ఇస్తున్నారు. పాక్షిక వైకల్యం ఉంటే 7.5 లక్షలు ఇస్తున్నారు. ఆసుపత్రి ఖర్చుల కోసం 2 లక్షలు ఇస్తారు. ఒకవేళ వీళ్ళు చనిపోతే మాత్రం అది జరగదు, బట్ జరగదని కోరుకుంటాం. అలాంటి ఏమన్నా శవాన్ని తరలించేందుకు 10,000 రూపాయలు. సో ఇవి అన్నమాట బెనిఫిట్స్. ఒకవేళ ఆ ప్లాన్ తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఇవి. ఈ బీమా సౌకర్యం పూర్తిగా ఉచితం అనమాట. మీకు కావాలంటే మాత్రమే ఈ బీమాని తీసుకోవచ్చు. అంటే మీరు ఐఆర్సిటీసీలో టికెట్లు బుక్ చేసేటప్పుడు మీకు కావాలనుకుంటే దాన్ని ఆప్షన్ పెట్టుకుంటే అప్పుడు 45 పైసలు మీకు కట్ అయ్యి ఆ ఆప్షన్ వస్తుంది, లేదనుకో వదిలేసుకోవచ్చు.
ఆ విధంగా ఈజీగా పొందొచ్చు అనమాట మనం. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉన్న దృష్టిలో ఉంచుకొని బీమా తీసుకోవాలి, అంతే తప్పించి ఏం లేదు. దేశంలో ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు రైల్లో. చాలా మంది ప్రయాణికులు రైల్లో వందల వేల కిలోమీటర్లు కూడా పోతారు చాలా మంది. ఎందుకంటే తక్కువ ఛార్జ్ ఉంటుంది, ఎక్కువ డిస్టెన్స్ పోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి చాలా మంది తీసుకుంటారు. సో అలాంటి వారైతే కంపల్సరీ దీన్ని తీసుకోండి. మా అంటే ఆటాన పెట్టి తీసుకుంటే 10 లక్షల కవరేజ్ వస్తుంది. అదనమాట. ఇది మనకు మెయిన్గా ఉపయోగపడుతుంది. ఐఆర్సిటీ వెబ్సైట్లో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసినప్పుడు మీరు బీమా ఆప్షన్ అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా దాని నుంచి 40 పైసలు ఎక్స్ట్రా మీకు యాడ్ అయిపోయి టికెట్ ఖర్చు వచ్చేస్తుంది. సో ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియో. జస్ట్ 45 పైసలకి మనకు 10 లక్షల బీమా కవరేజ్ అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏ విధంగా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ఉంటుంది నాకు పక్క పంటి, జాయిన్ బటన్ క్లిక్ చేసి ఆ విధంగా నా దాంట్లో జాయిన్ అవ్వచ్చు మెంబర్స్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.